మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ సృష్టి ప్రారంభం ఎలా అయింది, ఆ తర్వాత ఈ చాక్షు మన్వంతరంలో ఎవరెవరు వచ్చారు అన్నది కూడా అంతా చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ సప్త ఋషులను గంధర్వులను మొదలైన వాళ్లను సృష్టి కార్యక్రమంలో ఉండమని ఆజ్ఞాపించాడు అన్నది తెలుసుకున్నాం. తర్వాత దేవతలకు రాక్షసులకు విరోధం ఏర్పడి రాక్షసులు నశిస్తారనమాట. పుత్రనాశనానికి దుఃఖిస్తూ దితి భర్త అయిన కశ్యపుడికి సేవ చేస్తూ అతనికి సంతోషాన్ని కలిగిస్తుంది. అతడు వరం కోరుకోమంటాడు. ఇంద్రుణ్ణి చంపుటకు సమర్థుడైన పుత్రుడు కావాలని కోరుకుంటుంది ఆవిడ. 100 సంవత్సరాలు గర్భం ధరించి ఉండగలిగితే నువ్వు కోరినట్లుగానే జరుగుతుంది అంటూ భర్త వరమిస్తాడు. రాజా పరిశుద్ధురాలై ఉండి ఆమె గర్భం ధరించింది. కశ్యపుడు ఇలా చెప్పేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? శుచిత్వానికి లోపం రాకుండా 100 సంవత్సరాల పాటు ఏకాగ్ర నియమంతో గర్భాన్ని ధరించగలిగితే నువ్వు కోరుకున్నట్టుగా నీ కొడుకు పుడతాడు అంటూ చెప్పారని. ఆవిడ సరేనన్నారు. ఆనందంగా ఆవిడ అంగీకరించారు. కశ్యపుడు ఆవిడకి గర్భాన్ని అనుగ్రహించి తపోవనానికి వెళ్ళిపోయాడు కదా. తన శుచిత్వాన్ని సదా రక్షించుకుంటూ రాసాగింది దితి. ఈ సంగతి తెలిసి దేవేంద్రుడు దితిని సమీపించాడు. అణుకుగా ఆవిడ ముందు నిలబడి, తల్లి, నువ్వేదో మహావ్రతం చేపట్టావని విన్నాను. అందులో నేను కూడా భాగమవుదాం అనుకుంటున్నాను. నీకు పరిచర్యలు చేసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు. తప్పకుండా అంది దితి. తన వ్రతం అతని అంతమే అని దేవేంద్రుడు తెలుసుకోలేకపోతున్నాడు అనుకుంది ఆవిడ. నాయన, నీ సేవలు నాకు 100 ఏళ్ల అవసరం అవుతాయి. తర్వాత నీకు తమ్ముడు పుడతాడు.
వాడు నువ్వు కలిసి ఏ గొడవలు లేకుండా ప్రపంచాన్ని పాలించండి అంది ఆవిడ. ఆజ్ఞ అన్నాడు దేవేంద్రుడు. దితికి పరిచర్యలు చేయసాగాడు. పరిచర్యలు చేస్తూనే ఆమె గర్భవిచ్ఛేదానికి క్షణక్షణం నిరీక్షించసాగాడు. 100 ఏళ్లు గడిచిపోయాయి. దితి ఒకనాడు పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడుక్కోకుండానే నిద్రపోయిందట. అంతే, ఆవిడ శుచిత్వం కోల్పోయింది. అదే అవకాశంగా దేవేంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించాడు. లోపల శిశువుని 7 ఖండాల కింద చేసేశాడు. బాధ భరించలేకపోయాడు శిశువు. గోలగోలను విలిపించాడు. దేవేంద్రుడు మారుదా అన్నాడు. అంటే ఏడవకు అన్నాడు. ఒక్కొక్క ఖండాన్ని మళ్ళీ 7 ఖండాల కింద నరికి మొత్తం 49 భాగాలు చేసేశాడు. దితి దీన్ని గుర్తించింది. దేవేంద్రుణ్ణి నిలదీసింది. నీకిది న్యాయమేనా అని. న్యాయమే అన్నాడు దేవేంద్రుడు. గర్భం నుండి బయటకొచ్చాడు. తల్లి, నువ్వు పాద ప్రక్షాళన మరిచిపోయావు. కాళ్ల వైపు తలపెట్టుకుని నిద్రపోయావు. ఇది నువ్వు నీ వ్రతానికి భంగాన్ని కలిగించినట్టుగా అయింది. అదే అవకాశంగా నా శత్రువుని నేను తుదముట్టించాను. దీని తప్పుగా నువ్వు భావించద్దు. ఒకవేళ తప్పుగా భావిస్తే నేను చేసిన తప్పును క్షమించు అన్నాడు అని అడిగాడనమాట. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించి లాభం లేదు అనుకుంది దితి. జరగబోయేదాన్ని ఆలోచించి ఇలా అంది. నాయనా, ఈ 49 ఖండాలనైనా బతికించు నువ్వు. ఏ క్షణంలో నువ్వు మారుదా అన్నావో ఆ మాట మీద వారు మరుత్తులై దేవాసుర సంగ్రామంలో నీకు సహాయపడతారు అని అంది. వెంటనే దేవేంద్రుడు కూడా తప్పకుండా అమ్మ అంటూ అంగీకరించి ఈ మరుత్తులకి ప్రాణం పోశాడనమాట. ఈ విధంగా సృష్టి జరిగింది అని వైశంపాయనుడు ఊపిరి తీసుకున్నాడు. తర్వాత చెప్పబోయేది వినేందుకు ఉత్కంఠగా ఉన్నవాడు జనమేజయుడనమాట. అది గమనించిన వైశంపాయనుడు ఆనందించాడు. సకల సృష్టి జరిగిన తీరుని జనమేజయునికి వివరించాడు కదా ఈ వైశంపాయనుడు. కాసేపు సెదతీరిన తర్వాత అతడిలా చెప్పాడు. మహారాజా, సమస్త ప్రాణకోటిని దక్ష ప్రజాపతి సృష్టించిన తర్వాత వారందరికీ అధీశ్వరుల్ని ఏర్పరిచాడు అతను. ఆ అధీశ్వరులు పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాజులకు ఋతుచక్రవర్తి అధినాథుడయ్యాడు. బ్రాహ్మణులకు, తారకులకు, తరువులకు, ఔషధులకు, యజ్ఞయాగాలకు, తపస్సులకు చంద్రుడు అధిపతి అయ్యాడనమాట. సంపదలకు, సాగరాలకు, రాజులకు కుబేరుడు అధిపతి అయ్యాడు. పిశాచాలకు శివుడు అధిపతి అయితే అమరులకు ఇంద్రుడు అధిపతి అయ్యాడు. రాక్షసులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు అంతకుడు అధిపతులయ్యారు. నాగులకు వాసుకి, మిగిలిన సర్పజాతికి తక్షకుడు, పక్షులకు గరుడు, గంధర్వులకు చిత్రరథుడు, ఏనుగులకు ఐరావతం, గుర్రాలకు చైశ్రవం, మానవులకు నృపతి, పర్వతాలకు హిమగిరి, వాహినులకు సముద్రుడు ప్రభువు అయ్యారన్నమాట. అధిపతులు నిర్ణయించిన తర్వాత దక్ష ప్రజాపతి పృథ్వీ సమస్తాన్ని 4 ఖండాలుగా విభజించాడు. విభజించి తూర్పువైపుకి విరాటపుత్రుడు వైరాజుని రాజుని చేశాడు. అలాగే దక్షిణ దిక్కుకి కర్ధముని కొడుకు శంఖపదుణ్ణి రాజుని చేశాడు. పశ్చిమ దిశకు రాజపుత్రుడు కేతుమంతుణ్ణి, ఉత్తర దిశకు పర్జన్య కుమారుడు హిరణ్యరోముణ్ణి రాజుని చేసి వారికి పట్టాభిషేకాలు చేశారు. ఆ 4 పృథ్వీ మధ్య భాగానికి రాజైన పృథువును తమ చక్రవర్తిగా అంగీకరించి రాజ్యం చేసుకున్నారు. కొంతకాలానికి చాక్షుసు మన్వంతరం గడిచింది. అప్పుడు వైవస్వత మనువుకి ప్రపంచ సామ్రాజ్యాన్ని ప్రసాదించాడు బ్రహ్మ అని కాసేపు ఆగాడు కదా ఈ వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు అడిగాడనమాట. మునీంద్ర, నువ్వు ఇంతకుముందు పృథుచక్రవర్తి గురించి చాలా సంగ్రహంగా చెప్పావు. దాన్ని నేను వివరంగా వినాలనుకుంటున్నాను. అసలు పృథుచక్రవర్తి జననం ఎలాంటిది? ఈ భూమిని అతను ధేనువుగా ఎలా మార్చాడు? ఆయన అనుమతితోటి ఎవరెవరు ఆ ధేనువు నుంచి ఏ వస్తువులు తీసుకోగలిగారు? ఈ వివరాలన్నీ నాకు కావాలి. వినాలని ఉత్సాహంగా ఉంది నాకు. దయచేసి వివరంగా వీటన్నిటినీ వివరించండి అన్నారు. తప్పకుండా అన్నారు వైశంపాయనుడు. ఆయన ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఏమని? ఆదియుగంలో యమపుత్రిక సునీధకు అంగరాజుకు వేణుడు అనే అతను జన్మించాడు.
ఈ వేణుడు రాజయ్యాక తాతగారైన యమునితో చేతులు కలిపి మహాక్రూరుడయ్యాడు. ప్రజలను అనేక విధాలుగా హింసించసాగాడు. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి వేద విరుద్ధంగా నడవసాగాడు. ఓనాడు రాజ్యంలో ప్రజలందర్నీ సమావేశపరిచి ఇలా చెప్పాడు: ఇక పైన మీరెవ్వరూ పుణ్యకార్యాలు చెయ్యొద్దు. యజ్ఞయాగాల మాటే తలపెట్టవద్దు. నా ఆజ్ఞ మీరితే మరణదండనే. యజ్ఞకర్త, యాగం, అందు ఉద్దేశించిన దేవత ఇవన్నీ కూడా నేనే. మీరు నా గురించి మాత్రమే యజ్ఞాలు చెయ్యాలి అన్నాడు. రాజాజ్ఞతోటి ఆ రోజు నుంచి ఇంక జపతపాలన్నీ లోపించి గాయత్రి గాని వేదాలు గాని ఇవేవి ఎక్కడ వినబడట్లేదు. సోమపానాదులు నశించాయి. అగ్నిహోత్రునికి హోమాలు కరువైపోయాయి. అమరుల పూజా పునస్కారాలన్నీ రూపుమాసిపోయాయి. దాన ధర్మాలు, వ్రతాలు, ఉపవాసాలు పేరుకే మిగిలే. ధర్మ విధ్వంసాన్ని తపస్సులు తట్టుకోలేకపోయారు. పరిపరి విధాలుగా వాళ్ళు పరితపించిపోయారన్నమాట. వెళ్ళి వేణుణ్ణి వేడుకున్నారు. మహారాజా, ప్రజలను భయపెట్టి సత్కర్మలను నిరోధించడం మీ వంటి వారికి తగదయ్యా, దయచేసి మా మాట వినండి అన్నారు. అప్పుడు వేణుడు చెప్పండి అన్నాడు. మేము ఒక యాగాన్ని చేదిల్చాం. ఆ యాగం కొన్ని ఏళ్లపాటు కొనసాగుతుంది. దానికి నీ తోడ్పాటు అవసరం. కరుణించి మా కోరికను తీర్చు, కాదనకు అన్నారు. తపస్సుల మాటలకి పగలబడి నవ్వాడు ఈ వేణుడు. అతనిలా అన్నాడు: నాకంటే ధర్మవేత్తలు ఉన్నారా? ఉంటే చెప్పండి. ఉన్నారని మీరు చెప్తే నేనేం చేస్తానో తెలుసా? ఈ భూతలాన్ని సముద్రంలో ముంచి అణగదొక్కేస్తాను. ఆకాశాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాను. బ్రహ్మాండాన్ని బూడిద చేసేస్తాను. అయినా మీతో నాకు మాటలేమిటి? వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ కసిరాడు. వెళ్ళలేదు ఈ తపస్సులు. మళ్లీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ వేణుడు వినలేదు సరికదా. ఆ తపస్సులను అనేక విధాలుగా తోలనాడాడు, అవమానించాడు. అందుకు ఆగ్రహోద్రేకులైపోయారు మునీశ్వరులందరికీ. విపరీతమైన కోపం వచ్చేసింది. తమ తపశ్శక్తితోటి వేణుణ్ణి బంధించారు. నేలపై పడగొట్టారు అతన్ని. మంత్రించిన దర్భలతోటి అతని ఎడమ తొడను మధించారు. కొంతసేపటికి ఆ తొడ నుంచి చాలా పొట్టిగా ఓ నల్లటి మనిషి ఆవిర్భవించాడు. చేతులు జోడించి నమస్కరించి నిల్చున్నాడు. తపస్సులు అతన్ని నిషీద అన్నారు. అంటే కూచో అని అర్థం అన్నమాట. పరిశీలించారు అతన్ని. తర్వాత వెంటనే అక్కడి నుంచి తొలగిపోమ్మని హెచ్చరించారు. వేణుని పాపరాశి వల్ల జన్మించిన కారణంగా అతన్ని నిషాదుడని వ్యవహరించారు. వింధ్యాపర్వత ప్రాంత పాపాత్ములందరూ ఆ నిషాదుణ్ణి సంతతివారే అంటూ మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత తపస్సులందరూ వేణుడి కుడిచేయిని మదించారు. దాన్నుంచి తేజస్సాలి సుదీర్ఘమూర్తి అయిన ఈ పృథువు జన్మించాడనమాట. చేతులు అజగవం అన్న విల్లు, భుజాన జ్వజ్వలమాణాలైన బాణాలు, బంగారు కవచంతో పుట్టిన పృథువును చూసిన తపస్సులు ఆశ్చర్యానందాలు పొందారు. విశ్వంలోని ప్రాణకోటి అతన్ని చూసి పరవశించిపోయింది. దేవతలకి కూడా అతన్ని అర్చించాలని అనిపించింది. అంతలోనే నదీనదాలతోటి జలపూర్ణ కుంభాలతోటి సముద్రుడు అక్కడికి వచ్చాడు. చేతులు కట్టుకుని పృథువు ముందు నిల్చున్నాడు. ఇంద్రాది దేవతలతో సహా బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. ప్రసిద్ధులంతా పరివేష్టించారు అతన్ని. పృథువుని కని పున్నామ నరకం నుండి విముక్తి పొందాడు ఈ వేణుడు. స్వర్లోకానికి చేరుకున్నాడు అతను. దేవతలంతా పృథువుని అభిషేకించారు, ఆశీర్వదించారు. అంత పాపాత్ముడైన తండ్రికి ఈ పృథు మహారాజు పుట్టడంతో స్వర్గం కూడా లభించింది. తండ్రిలాగా తాను ప్రవర్తించకూడదనుకున్నాడు పృథు. ప్రజలను హింసల పాలు చేయకూడదనుకున్నాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని కంకణం కట్టుకున్నాడు. అలాగే అందర్నీ సంరక్షించాడు కూడా ఆయన. అలా ప్రజలందర్నీ రంజించిన కారణంగానే అతను రాజయ్యాడు, సార్థక నామధేయుడయ్యాడు. రథాన్ని అధిరోహించిన పృథు చక్రవర్తి విజయప్రస్థానం ప్రారంభించగానే సముద్రాలు మెట్టభూములయ్యాయి, పర్వతాలు నేలలోకి అణిగిపోయాయి, ఆకాశం దిగివచ్చి కింద పరుచుకుంది అన్నట్టుగా అయిపోయింది. దావాగ్ని జ్వాలలు చల్లారాయి. స్వర్గ మత్స్య పాతాళంలో పృథు రథానికి అడ్డు లేకుండా పోయింది. దున్నాల్సిన అవసరం లేకుండానే ఎల్లెడలా నేలంతా పండిపోయింది.
ధేనువులు కామధేనువులయ్యే. తీయని పళ్లతోటి చెట్లు భారంగా నేల కొరిగాయన్నమాట. ఇది భూమిలో సంగతి. ఇక్కడ దివిలో బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞానికి సూతుడు, మాగధుడు అని ఇద్దరు జన్మించారు. వారు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం దేవతల ముందు స్తోత్ర పాఠాలు ప్రారంభించారు. ఆ పాఠాలకు ఋషీశ్వరులు, దేవతలు ఎంతగానో ఆనందించి వారిని ఆజ్ఞాపించారిలా: ఇకపై మీరు పృథు చక్రవర్తి సత్కార్యాలను అభివర్ణించి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి అంటూ. సరేనని సూతమగాధులు పృథు చక్రవర్తిని సందర్శించి అతన్ని వేణ్ణోళ్ల పొగిడారన్నమాట. ఆనందించాడు పృథు. ఆ ఆనందంలో సూతునికి సూత దేశాన్ని, మగధుడికి మగధ దేశాన్ని బహుకరించాడు. ఆ మహా ఔదర్యాన్ని గమనించిన ప్రజలంతా పృథు చక్రవర్తిని సమీపించారు. తగిన వృత్తులు తమకు కల్పించవలసిందిగా వేణ్ణోళ్లు అతన్ని స్తుతించారు. ఆ స్తుతులకు ఆనందించిన పృథువు ఆలోచించాడు. భయంకరమైన బాణాన్ని తీసి భూదేవికి గురిపెట్టాడు. హెచ్చరించాడు ఇలాగా: పృథ్వీ, అన్ని కాలాల్లో అవసరమైన వస్తువులన్నీ నా ప్రజలకు నువ్వు అందించాలి. లేకపోతే నేనిప్పుడే ఇక్కడే ముక్కలు చేసేస్తానన్నాడు. పృథు హెచ్చరికకి ఆందోళన చెందింది భూదేవి. భయపడి గోవు రూపం ధరించేసింది. గోవుగా మారిన మరుక్షణంలో వెనుక తిరిగి చూడకుండా పరుగందుకుంది. యోగశక్తితోటి దాన్ని అనుసరించాడు పృథు. ఎటునుంచి ఎటుపోయినా పృథ్వే, ఎక్కడ చూసినా పృథ్వే. పృథు మహారాజుని తప్పించుకుని బతకడం అసాధ్యం అనుకుంది భూదేవి. పరుగున ఆపింది. తల వంచుకుని నిల్చుంది. పృథువుని వేడుకుందనమాట: మహారాజా, ప్రజలను పోషించాలన్న నీ సంకల్పం గొప్పదే కాదన్ను. అందుకు నన్ను బలి చేయడం తగదు. కనిపించే ఈ ప్రపంచం మొత్తాన్ని భరిస్తున్న నన్ను సంహరించడం అంటే నువ్వు కావాలని పెనుమొప్పును ఆశిస్తున్నట్లు ఆలోచించు. అన్నాన్ని నేనే కదా సృష్టించింది. అది లేకపోతే మానవులు క్షణకాలం కూడా బతకలేరు గదా. ఈ సంగతి నీకు తెలియంది కాదు అంటూ మాట్లాడింది. వెంటనే అవునన్నట్లుగా ఆలోచనలో పడ్డాడు పృథు. బాగా ఆలోచించి చక్కని ఉపాయాన్ని కనుక్కో. నీ ఉపాయంతోటి అందరి మనోరథాలు నెరవేరాలి. స్త్రీ వదను మించిన పాపం లేదు. నన్ను చంపి పాపాన్ని మూటకట్టుకోకు అంది భూదేవి. ఆలోచన నుండి తేరుకున్నాడు పృథు. చంపడం పాపమే, ఒప్పుకుంటాను. అయితే అందరి కోసం ఏ ఒక్కరినో చంపడం ఎంతమాత్రం పాపం కాదు. అందుకే నేను సంహరించాలనుకుంటున్నాను. నా సంగతి పక్కన పెట్టు. నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు సర్వసమర్థురాలివి అనుకుంటే నువ్వు చేయలేందంటూ ఏమీ లేదు. కాకపోతే కావాలనే నన్ను వేధిస్తున్నావు, అవునా అన్నారు. లేదన్నట్లుగా చూసింది భూదేవి. అయితే ఓ పని చెయ్యి, నువ్వు నాకు కూతురిగా జన్మించు. అలా జన్మించిన పక్షంలో నిన్నేమి చెయ్యను. లేదంటే తప్పదు. ఈ బాణానికి నువ్వు బలి కావాల్సిందే అన్నాడు పృథు. ఆలోచనలో పడింది భూదేవి. దీర్ఘంగా ఆలోచించింది. కాసేపటికి తేరుకుని ఇలా అంది: మహారాజా, ఓ పంచే, నాకు తగినన్ని లేగదూడల్ని ఏర్పాటు చేసి ప్రాణులన్నీ వారి వారి అవసరాలకి అవసరమైన వస్తువులను పిదుక్కునేట్టుగా ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞతోటి తగిన వస్తువులను నేను వారికి అందజేస్తాను. అన్ని రకాలుగా ఇది సరియైంది, సబబైంది. అలాగే ఎత్తుపల్లాలతో ఇబ్బంది పడుతున్న నన్ను సమానంగా రూపొందించాల్సిన బాధ్యత కూడా నువ్వే స్వీకరించు అంది. సరేనని అందుకు అంగీకరించాడు పృథు. చెదురుగా పడి ఉన్న శిలల్ని పోగు చేసి పర్వతాలుగా రూపొందించాడు. మిగిలిన ప్రదేశాల్లో భూమిని చదును చేసి అక్కడ వీలును బట్టి గ్రామాలను, నగరాలను నిర్మించాడు. తరువాత స్వయంభూ మనువును దూడగా చేశాడు. తన అరచేతిని పాత్రగా చేశాడు. భూదేవిని పితికాడు. సర్వ సస్యాలు సర్వకాలాల్లో పండేట్టుగా ఏర్పాటు చేశాడు. ప్రాణికోటి ఆకలి తీర్చాడు. వారి అభివృద్ధికి బాటలు వేశాడు. ఆ తర్వాత ఆయా లోకాల్లో వారందరినీ ఆహ్వానించి రకరకాల లేగదూడల్ని ఏర్పాటు చేశాడు. ఆ లేగలతోటి వారికి ఇష్టమైనవి పిదుక్కోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మునులందరూ జావిల్లిని లేగగా చేసి బృహస్పతి చేత వేదమయమైన పాత్రలో బ్రహ్మం అనే పాలని పితుక్కున్నారు. ఇంద్రుణ్ణి దూడం చేసి సూర్యునితో బంగారు పాత్రలో గొప్ప తేజోరాశిని పిండుకున్నారు దేవతలు. వైవస్వతుణ్ణి దూడను చేసి యమునితో వెండి గిన్నెలో అన్నాన్ని పిండుకున్నారు పితృదేవతలు. విరోచనుణ్ణి దూడని చేసి ద్విమూర్ఖునితోటి
ఇనుపు పాత్రలో మాయా క్షీరాన్ని పితుక్కున్నారు రాక్షసులు. చిత్రరథుణ్ణి లేగం చేసి పద్మపాత్రలో సురుచితో గానము అన్న క్షీరాన్ని పితుక్కున్నారు గంధర్వులు, అప్సరసలు. కుబేరుణ్ణి లేగను చేసి పచ్చికుండలో అంతర్ధాన శక్తి అన్న క్షీరాన్ని పిండుకున్నారు యక్షులు. సుమాలిని లేగం చేసి రజతనాభునితోటి మానవ కపాలాల్లో రక్తాన్ని పిదుక్కున్నారు పిశాచాలు, దానవులు. తక్షుణ్ణి లేగదూడం చేసి పడగను పాత్రను చేసి వాసిగితోటి గరళాన్ని పిండుకున్నాయి నాగులు. హిమవంతుణ్ణి లేగను చేసి మేరుగిరితోటి రత్నాలను ఔషధాలను కొల్లలుగా పిండుకున్నాయి పర్వతాలు. రావి చెట్టుని లేగగా చేసి సాలంతో తమను పదే పదే ఖండించిన తిరిగి అభివృద్ధి చెందే శక్తిగల లతలు, చెట్లు ఓ చెట్టుగా పితుక్కున్నాయి. అలా చరాచర భూతాలన్నీ వారి వారి అభిష్టానుసారం శక్తులు సాధించి పరమానంద భరితులైపోయాయి అంటూ ఆగాడు వైశంపాయనుడు. కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్న జనమేజయుణ్ణి చూశాడు. చెప్పింది ఉత్సాహంగా ఉత్కంఠంగా వింటున్న అతని తీరును గమనించి ఆనందించాడు. ఈ వైవస్వత్ మను జననం గురించి చెప్తారనమాట మనకి రేపు. ఆ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.